విజయవాడ వరద ప్రాంతంలో మెడికల్ టీం అయితే సర్వే చేస్తున్నారు. ఇంటింటికి జల్లెడ పెడుతూ కుటుంబాల నుండి ఎవరైతే ఈ యొక్క వరదలకే ఎవరైనా అనారోగ్య పాలయ్యారా ఏంటనేది డోర్ టు డోర్ అయితే సర్వే చేస్తున్నారు. మనతో పాటు మెడికల్ టీం అయితే ఉన్నారు. మనం ఇక్కడ దాదాపు విద్యార్థిపురం ప్రాంతంలో ఉన్నాము. మేడం చెప్పండి అమ్మా, ఈ యొక్క మీరు సర్వే ఎలా చేస్తారు ఏంటమ్మా? మాకు ఒక యాప్ ఇచ్చారండి. అందులో ప్రతి హౌస్ హోల్డ్ రిజిస్టర్ అయ్యి ఉంటారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఆ హౌస్ హోల్డ్ ఉన్నారా లేరా అని చూసి, ఉంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ మందులు ఇచ్చారు. ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా మందులు సరఫరా చేశారు. ఒక కిట్టు అది ఇచ్చారా లేదా కనుక్కుంటాము. ఇచ్చి ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా లేవా అని కనుక్కుంటాం. ఒకవేళ జ్వరం ఉంటే మేము ఆ యాప్లో నోట్ చేస్తాము. వాళ్ళు ఆల్రెడీ మందులు వాడుతున్నారు అయితే పర్లేదు, మందులు వాడట్లేదు అంటే మేము మందులు వాడట్లేదు అని పెడితే ఆ యాప్లో అప్లోడ్ అవుద్ది అనమాట. మళ్ళీ రేపొద్దున కల్లా మళ్ళీ ఏఎన్ఎం గారు ఆ మెడిసిన్ కలెక్ట్ చేసుకొచ్చి ఆ పర్సన్స్కి ఆ మందులు అందజేస్తారు. టీంలో ఏ పర్సన్స్ ఉంటారు, ఎవరెవరు ఉంటారు? మొత్తం ఒక టీంలో 3 ఎమ్మెల్యే హెచ్పీస్, ఒక ఏఎన్ఎం గారు ఉంటారండి. మమ్మల్ని గైడ్ చేయడానికి కోఆర్డినేటర్స్ అందరూ ఉన్నారు. ప్రతి ఇంటింటికి సర్వేకి వెళ్తున్నాం మేము. ఇప్పటివరకు మీరు చేసిన సర్వేలు ఎవరికైనా హెల్త్ డిసీజ్ ఏమైనా బయటకు వచ్చినాయా? హెల్త్ యొక్క అంటువ్యాధులు కానీ వర్షానికి సంబంధించి? అంటువ్యాధులు అయితే ఏమి లేవండి. జ్వరాలు ఉన్నాయి, వాళ్ళకి వెంటనే మనం హాస్పిటల్కి టెస్టులు చేసి వాళ్ళని రిఫర్ చేస్తామైతే జరిగిందండి. ప్రజెంట్ అందరూ అయితే స్టేబుల్గానే ఉన్నారండి. అయితే లేబర్ కాలనీ పిహెచ్సి మొత్తం మునిగింది. సో దానివల్ల మేము 4 దగ్గర మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఒక క్యాంప్ జరుగుతుంది. పేషెంట్స్ ఇక్కడ దగ్గరలో ఉన్న 4 సెక్రటేరియట్స్ మా కింద ఉంటాయి. సో 4 సెక్రటేరియట్స్కి పాపులేషన్ కవర్ అయ్యేలాగా 4 క్యాంప్స్ అయితే ఏర్పాటు చేసాం. పిన్నంనేని నుంచి డాక్టర్స్ అయితే వచ్చారు. ఒక్కొక్క క్యాంప్కి 2 డాక్టర్స్ చొప్పున అలాట్ చేసాము. ఏఎన్ఎం అకంపెనీ అవుతుంది. ఇక్కడ ఏ విధమైన రోగాలు ఉన్నా సరే దగ్గరలో ఇక్కడ క్యాంప్ ఉంది కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారని అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే అంత సివియర్ కేసు అయితే ఏం రిపోర్ట్ అవ్వలేదు. జ్వరాలు, విషరోగాలు అయితే ఏం రాలేదండి. నార్మల్ జ్వరాలు, ఈ క్యాంప్ అయితే 15వ తారీఖు వరకు రన్ అవుద్దని చెప్పి మాకు ఆదేశాలు వచ్చినాయి. సో ప్రస్తుతానికైతే జ్వరాలు, జలుబు, దగ్గు ఇలాంటివి అయితే వస్తున్నాయి మా దగ్గరికి. ట్రీట్ చేసి అయితే పంపిస్తున్నాము. ఏదైనా చిన్న గాయాల వరకే వస్తున్నాయి, పెద్దవి అయితే ఇంకా రాలేదు. ఇప్పటి వరకు అయితే ఏం లేవు, ఇంకా లేవని అనుకుంటున్నాము దేవుడి దయ వల్ల. ఇంకా ఇప్పుడు జనరల్గా పీకో ఓరల్ రూట్ ద్వారా వచ్చే టైఫాయిడ్ కానీ, దోమలు నీళ్ళు నిల్వ ఉంటున్నాయి కాబట్టి దోమల వల్ల మలేరియా, డెంగ్యూ రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటి గురించి మేము మలేరియా డిపార్ట్మెంట్ మొత్తం ఒక సర్వే టీం లాగా వచ్చినాయి. ఏపీ హెల్త్ టీం అని చెప్పి ఉన్నాయి. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. మా నుంచి కూడా హౌస్ టు హౌస్ సర్వే అయితే జరుగుతుంది. వేరే దగ్గర నుంచి ఎమ్మెల్యేహెచ్పీని డెప్యూటేట్ చేసుకున్నాము. ఒక్కొక్క సెక్రటేరియట్కి 3 ఒక ఏఎన్ఎంతో పాటు ఎమ్మెల్యేహెచ్పీలని 3 అలాట్ అయితే చేశారు. వాళ్ళు హౌస్ టు హౌస్ సర్వే చేసి అసలు ఏమేమి రోగాలు ఉన్నాయి, అసలు ఏంటి, వాటిని ఎలా నివారించాలి అనే దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం సర్వే అయితే జరుగుతుంది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంటువ్యాధులు రాకుండా ఇప్పుడు ఎవరికైతే ఇంట్లో జ్వరాలు కానీ, దగ్గు, జలుబు కానీ ఉన్నాయో వాళ్ళు మెడికేషన్ తీసుకొని మళ్ళీ వేరే ఇంకొకరితో కలవకుండా ఉంటే ఈ దగ్గు, జలుబు అనేవి నివారించుకోవచ్చు. ఇంకా మలేరియా, డెంగ్యూ అంటారా, మనకి దోమలు ఎక్కువ లేకుండా మనకి స్ప్రే అయితే చేస్తున్నారు, పొగ పెడుతున్నారు. ఇది అన్నీ చేసుకుంటే కనుక మలేరియా, డెంగ్యూ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా మనకి ఇప్పుడైతే ఫుడ్ సరఫరా జరుగుతుంది. అన్ని దగ్గరికి ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ వేడివేడిగా ఏదైనా సరే వేడిగా తీసుకుంటే బెటర్. ఇంకోటి కాచిన నీళ్ళు తాగాలి. ఏది పడితే అది బయట దొరికిందన్న తినకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఉండడం అనేది చేయకూడదు. ఇవి చేసుకుంటే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వసుంధర అండి, డాక్టర్ వసుంధర, యూపీహెచ్, న్యూ జోజనగర్. చూసుకుంటే లోకల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు దుర్గారావు ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రాంతంలో డోర్ టు డోర్ మెడికల్ సర్వే చేస్తున్నారు, ఎలా జరుగుతుంది సర్వే? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ వరద బీభత్సం జరిగిన ముంపు కాలనీలు అన్నీ కూడాను, ప్రాంతాలన్నీ కూడాను మెడికలే కాకుండా ఆహారం కానీ అనేకమైనవి కూడాను చక్కగా అందించడం జరుగుతుంది. ఈరోజు మీరు దగ్గర నుండి చూస్తున్నారు. మెడికల్ క్యాంప్ ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయా లేవా అని కనుక్కొని, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే ఏది ఉన్నాయో దాని నిమిత్తం వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళందరినీ చక్కగా ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ ఎక్కడున్న మెడికల్ క్యాంప్ దగ్గర తీసుకెళ్ళడం, మెడిసిన్ అందజేయడం, చక్కగా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చక్కగా డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ చక్కగా మంచి నెంబర్ 1గా వర్క్ చేస్తున్నటువంటి ఏదైనా ఉందంటే మెడికల్ టీం చాలా చక్కగా చేస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరు మా డివిజన్లో 44వ డివిజన్ విజయవాడ. ఈ 44వ డివిజన్లో ప్రతి క్షణం కూడాను ఏఎన్ఎంలు మాకు 4 ఏఎన్ఎంలు ఉంటారు. 156, 157, 158, 159.
ఈ 4 ఏఎన్ఎంలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలతో టచ్లో ఉంటూ పబ్లిక్ ఏదైతే అవసరం ఉందో సింగిల్గా కూడా వెళ్ళి వాళ్ళకి అందచేయడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ 1గా మెడికల్ అయితే మనకి బ్రహ్మాండంగా జరుగుద్ది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడున్న సెక్రటరీలు కూడా, హెల్త్ సెక్రటరీలు కూడా నెంబర్ 1 అటువంటి వర్కర్స్ ఉన్నారు. చక్కగా చాలా నీట్గా ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యంగా చూసుకునే విధంగా ఇవాళ సెక్రటరీలు పనిచేస్తున్నారని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ అయితే సర్వే చేస్తున్నారు. ఇళ్లలో ఉంటున్న ఎవరైనా అనారోగ్య బారిన పడ్డారు ఏంటనేది యాప్లో నమోదు చేస్తున్నారు. ఎవరైనా అనారోగ్యాన్ని బాగపోతే సమీపంలో ఉన్నటువంటి మెడికల్ క్యాంప్కి అయితే తరలించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్తో వైద్యం అయితే చేపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వేరుగా ఉంటే విజయవాడ పరిస్థితి మాత్రం వరద ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఈ యొక్క ముంపుకి ఏదైతే ఉందో ఆ ముంపు ప్రాంతాల్లో మెడికల్ సిబ్బంది తమ టీంతో కలిపి దాదాపు ఒక 6 నుంచి 8 మంది సిబ్బంది అయితే డోర్ టు డోర్గా తిరిగి ఎవరైతే అనారోగ్య బారిన పడ్డారో వారి అనేది లిస్ట్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ మెడికల్ టీంను ఇలా చేయటం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని అయితే బాగా మెరుగుపడే విధంగా అయితే చూసే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ.